మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. శిలాజిత్ చాలామంది ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నారు శిలాజిత్ అని చెప్పి. శిలాజిత్ గమ్మీస్ అని, శిలాజిత్ ట్యాబ్లెట్స్ అని, శిలాజిత్ గోల్డ్ అని, శిలాజిత్ అశ్వగంధ, శిలాజిత్ ఎనర్జీ, అలాగే బ్లాక్ డ్రింక్స్, బ్లాక్ మ్యాజిక్ డ్రింక్స్ అని, బ్లాక్ వాటర్ అని చాలా రకాలుగా ఇవాళ మీరు వింటున్నారు. ఈ శిలాజిత్ అనేది ఏంటి? శిలాజిత్ అంటే ఇది శిల నుంచి వచ్చేది, అంటే రాయి నుంచి వచ్చేది. జిత్ అంటే ఏంటి అని అంటే అది ఒక గమ్మట, అంటే జిగురు లాంటి ఒక పదార్థం. ఇది ఎక్కడుంటుంది? చాలా కొండల మీద ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న ఈ శ్రీశైలం కానీ, లేకపోతే మనకున్న ఇక్కడ కొండల్లో కూడా కొన్ని చోట్ల మనకి ఇది దొరుకుతుంది. అయితే ఈ శిలాజిత్తులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మినరల్స్, అంటే ఒక రాయి నుంచి వచ్చింది కాబట్టి చాలా స్ట్రాంగ్ మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో. శిలాజిత్ చాలా బలమైన ఒక ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పొచ్చు. మీ బాడీలో ఇన్ఫ్లమేషన్, లోపల శరీరం లోపల ఉన్న ఆ ఎక్కడైనా వాపులు లేదా జాయింట్లో ఉన్న నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న ఒక గుణం ఏంటంటే మీ లోపల మీ డైజెస్టివ్ ఇష్యూ, అంటే మీ పొట్ట లోపల మీ అన్నవాహిక, పొట్ట, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అంతా కూడా మంచి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. ఇది మన లోపల ఉన్న కొన్ని ఎక్సెస్ యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన లోపల ఉన్న ఈ సున్నితమైన లేయర్ అనేది మనకి పోతుంది. అందుకే మనం టైం తప్పి తింటాము, ఆహారం సరైన సమయంలో తీసుకోము, లేకపోతే చాలా స్ట్రెస్, టెన్షన్ అనేది ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాము. పనుల మీద ఉండి ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి చాలా అశ్రద్ధ చేస్తూ చాలా రకాల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. కానీ ఇది తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన, అంటే మీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చక్కటి పరిష్కారం. అయితే అన్ని శిలాజిత్తులు ఇలా పనిచేస్తాయా అంటే అన్ని శిలాజిత్తులు ఇలా పనిచేయవు. ప్రత్యేకించి చాలా, అంటే చాలా హైట్ ఉండాలి, పీక్ లెవెల్స్, అండ్ వాతావరణం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మనకి. ముఖ్యంగా మనకి ఇక్కడ హిమాలయన్ రేంజ్లో ఉన్న అక్కడ మీద వచ్చే ఆ ఎత్తైన ఆ పర్వతాల మీద వచ్చే శిలాజిత్ మనకి ప్రపంచంలోనే అత్యంత మెడిసినల్ వాల్యూస్, అంటే ఔషధ గుణాలు ఉన్న శిలాజిత్ అక్కడ నుంచే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ శిలాజిత్ని ఇలా తీసుకొచ్చి గమ్మీస్గా చేసి దాంట్లో ఇంకా అదర్ మిక్స్ చేసి ఇవ్వడం వలన దానిలో ఉన్న ఔషధ గుణాలు తగ్గుతున్నాయి. మనం శిలాజిత్ని డైరెక్ట్గా తీసుకుంటే, అంటే ప్యూర్ ఒరిజినల్ శిలాజిత్, ఇది తయారు చేసే పద్ధతి కూడా వేరు. అంటే అది తీసుకొచ్చి ఏదో కడిగేసేసి ఎండబెట్టేసి పౌడర్ చేసి అమ్మడం కాదు. సూర్య తాపి పద్ధతి అని అంటామట. దీన్ని ఒక టైంలోనే అది సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని సేకరించడం, తెచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కొన్ని హెర్బల్స్ కషాయాలతో దీన్ని క్లీన్ చేయడం, ఆ క్లీన్ చేసిన తర్వాత ఒక పద్ధతిలో దాన్ని సన్లైట్ ద్వారా ఒక టెంపరేచర్లో దాన్ని మళ్ళీ డ్రై చేయడం, ఆరబెట్టడం. ఆ క్లీనింగ్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్లీనింగ్ ప్రాసెస్లో చాలా రకాల ఔషధాలు, అంటే హెర్బల్స్ కలుపుతారన్నమాట. ఇప్పుడు ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడి నుంచి ఆ గమ్ని తీసుకొచ్చేసి దాన్ని అంటే సరైన పద్ధతిలో కాకుండా ఏదో దాన్ని వాళ్ళ పద్ధతిలో ఏదో చేసేసి బయటికి తీసుకొచ్చి 500కి లేకపోతే 700కి 1000 రూపాయలకి అట్లా అమ్మేసేస్తూ ఉంటారు. ఇంకా బిజినెస్, ఇది తీసుకుంటే శక్తి పెరుగుతుంది, ఓన్లీ మెన్కే వాడాలి, ఇది మెన్ ఎనర్జీ ఔషధంలాగా దీన్ని ఇలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అలా కాదండి, ఇది ఆడవాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శిలాజిత్. ఎందుకంటే జాయింట్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, అరుగుదల తగ్గుతుంది ఇది తీసుకోవడం వల్ల.
ఎవరికైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆడవాళ్ళకి మెనోపాజ్లో మీకు ఆ టైంలో ఈ కాల్షియం డెఫిషియన్సీ, ఆల్ మినరల్ డెఫిషియన్సీ బాగా వచ్చి ఎముకలతో అరిగిపోవడం, తర్వాత దగ్గరగా అవ్వడము, అవి మజిల్స్ వీక్ అయిపోవడం, బోన్ పెయిన్స్ రావడం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందరికీ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఇవాళ కామన్ అయిపోయింది. సో వీళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచిది. ఇంకో గుణం ఏంటంటే శిలాజిత్లో మన బ్యాలెన్స్ చేస్తుంది. ఏంటి? హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ అండ్ మగవాళ్ళకి టెస్టోస్టెరాన్. ఇది ఆడవాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మెనోపాజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ శిలాజిత్ వాడాలి. అరుణయోగ శిలాజిత్ ఎందుకు అంటే ఇది ప్రత్యేకించి మన ఇక్కడ నుంచి కాకుండా మన హిమాలయస్ టిబెటన్ రేంజ్ బార్డర్ నుంచి చాలా హై పీక్ ఉన్న కొండల మీద నుంచి అలాంటి రాయి దగ్గర నుంచి దీనికి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అంటే డెడికేటెడ్గా దీనినే తయారు చేసి దీనినే మన ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరికీ అందించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. ఇంత ఔషధ గుణాలు వాళ్ళని తీసుకొస్తారన్నమాట. సో అక్కడి నుంచి మనము తీసుకొస్తాం. ఇంకొకటి, ఇదేమి మనకి రావడానికి కేజీలు ఏమి దొరకదు. అది చాలా తక్కువ మోతాదులో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇంకా వేరే దాంట్లో కలిపి దానికి ఉన్న మెడిసినల్ వాల్యూస్ని తగ్గిస్తాం. ఈ శిలాజిత్ ఇక్కడ దొరికేదంతా కూడా అంటే కాశ్మీర్ నుంచి మీకు లదాఖ్ వైపు నుంచి వచ్చే ఇటు నుంచి వచ్చే శిలాజిత్ జనరల్గా ఇక్కడ అంతా అమ్ముతూ ఉంటారు. ఇది చాలా తక్కువ రేటు ఉంటుంది. అదే అంటే మనకి హాని చేయదు, కానీ రావాల్సిన రిజల్ట్ రాదు మనకి. ఇది ఇలానే సూర్యతాపి పద్ధతి, అందరూ అదే చెప్తారు, అదే సూర్యతాపి పద్ధతి, ఇది అది ఆది శిలాజిత్ పేర్లు పెట్టి చెప్తా ఉంటారు. దీంట్లో చాలా రకాలుగా ఆ తయారు చేసే విధానం మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ క్వాలిటీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ టిబెటన్ రేంజ్లో దొరికే మాంగ్స్ సెలెక్ట్ చేసేది, అంటే టిబెటన్ మాంగ్స్, బౌద్ధ మాంగ్స్ అంటామంట. మన స్వామీజీ ఎలా అంటామో అలా బౌద్ధుల్లో మాంగ్స్ అంటారు. ఈ మాంగ్స్ వాళ్ళు మెడిటేషన్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సేకరించిన శిలాజిత్ని వాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో ట్రెడిషనల్ వేలో వాళ్ళు దీన్ని తయారు చేసి ఇది ఇస్తారు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది దొరికేదే తక్కువ కాబట్టి. అయితే శిలాజిత్ వాడడం వల్ల మనం ఎంత స్ట్రాంగ్ అవుతామంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే కొండల మీద ఈ కోతులు ఉంటాయి కదా, ఈ కోతులు ఎంతో సునాయాసంగా అటు నుంచి ఇటు జంప్ చేసేస్తాయి, అటు నుంచి ఇటు తిరుగుతాయి, చిటారు గమనించి దందమని దూకేస్తుంది. సో ఎంత దూరమైనా దూకుతుంది, అంతంత దూకుతూ వాళ్ళ జాయింట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి కోతులు ఏం చేస్తాయంటే ఎక్కడైనా ఎత్తైన కొండల దగ్గర, ఎక్కడైనా సరే అది ఏ ప్లేస్లో అయినా, ఈ జిగురు వచ్చినప్పుడు వెళ్ళి అట్లా నాకుతాయి బాగా. ఈ కోతులు ఉన్న దగ్గర గుంపుగా ఉండి అక్కడ ఏదో తింటున్నాయి రాళ్ళ మీద అంటే అక్కడ మనకి అది శిలాజిత్ ఉంది అనేది తెలుస్తుంది. అయితే అది ఇక్కడిక్కడ ప్రాంతాల్లో లేకపోతే చిన్న చిన్న కొండల మీద. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే అవి ఎందుకు తింటాయి, అది వాటి దేవుడు ఇచ్చిన వరం వాటికి. అవి తింటాయి. అవి ఎందుకు తింటాయి అంటే ఆ స్ట్రాంగ్ చేసుకోవడానికి అనమాట, జాయింట్స్ స్ట్రాంగ్ చేయడానికి. అందుకే అంత ఎత్తు మీద నుంచి దూకుతూనే ఉంటాయి. అవి న్యాచురల్గా అన్నీ చేస్తాయి. దొరికినప్పుడు అక్కడ ఉన్నప్పుడు అవి ఎక్కడ దొరికితే అక్కడ తింటాయి. అందుకే ఆ జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్తారు. ఈ శిలాజిత్ మీకు ఇది అరుణయోగ శిలాజిత్. చూడ్డానికి అన్నీ అలానే ఉంటాయండి, కానీ మీరు ఇది వాడినప్పుడు దాన్ని వచ్చే రిజల్ట్ కదా మనకు కావాల్సింది. సో ఇది గమ్మీస్ చేయొచ్చు, లేదంటే దీంట్లో నేను అశ్వగంధ కలపచ్చు, ఏదైనా కలిపి దానికి ఒక మెడిసినల్ వాల్యూగా ఇవ్వచ్చు. కొన్ని రకాల సమస్యలు మనకు ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు దానికి కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వాడి ఇవ్వడం అన్నది వేరు. కానీ ఇది మనం ఒక సప్లిమెంట్గా వాడుతున్నప్పుడు ఈ శిలాజిత్ ఇలానే ఉంటుంది. అంటే థిక్గా ఉంటుంది, ఇలా అంటే ఏమీ పడదు, అలా అని చెప్పి మరి రాయిలాగా ఉండదు, కొంచెము గట్టిగానే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది, ఏది చూసినా ఇలానే ఉంటుంది. ఏది ఒరిజినల్ అని కనిపెట్టడం చాలా కష్టం. ఇది చాలా నిపుణులు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతాం, లేదా ఏదైనా ల్యాబ్లో మీరు టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు. ఇది నేను మీకు చూపిస్తాను దీన్ని ఎలా వాడాలి.
చూడండి వింటర్‌లో దీనికున్న గుణం ఏంటంటే వింటర్‌లో గట్టిగా అయిపోతుంది మరి చూడండి. ఇలా అంటే కూడా పడదు. ఇలా చేయి పెట్టి టచ్ చేసినా కూడా మీకు ఏం అంటుకోదు. కొంచెం గట్టిగా అనిపిస్తదన్నమాట. ఇదే సమ్మర్ వచ్చేసరికి అంటే మనకి వేడిగా ఉంటుంది కదా! మెత్తగా కొంచెం థిక్‌గా లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చల్లగా ఉంది కదా వెదర్. అందుకే ఇంత గట్టిగా ఉంది. మన చేతికి కూడా ఏమి అంటుకోవట్లేదు. కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి స్పూన్ పెడితే మనకి తిప్పడానికి కొంచెం కష్టంగా ఉంటది. అందుకని ఏదైనా కొంచెం షార్ప్‌గా ఉన్నది ఏదైనా చిన్న నైఫ్ లాంటిది, చాకు లాంటిది పెట్టి కలిపితే చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇట్లా ఏదైనా ఉంటే మనకి గట్టిగా ఉంది వింటర్ కాబట్టి నేను ఇది పెట్టా. లేకపోతే స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా మనం ఎంత తీసుకోవాలి ఎవరైనా అంటే మీరు కొంచెం తీసుకొని షార్ప్‌గా ఉంటే మీకు కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇది చూడండి మీకు ఒక బఠానీ గింజంత ఉంటుంది అంతే. చిన్న బఠానీ గింజంత. ఇంత ఒక్కళ్ళకి సరిపోతుంది రోజుకి. చూసారు కదా! ఇది గట్టిగా ఉంది. ఇదే సమ్మర్‌లో అయితే ఇలా అంటాను కూడా స్పూన్‌తో కలుపుకోవడానికే చేస్తాను. ఇది చలికాలం కాబట్టి ఇలా ఉందిమాట. సో, ఇలా ప్లెయిన్ వాటర్, వార్మ్ వాటర్ తీసుకోండి కొంచెం. లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఇట్లా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో మీరు కొంచెంసేపు ఇప్పుడు గట్టిగా ఉంది కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. అదే మనకి వేసవి కాలంలో అయితే మీకు వెంటనే ఇలా వేయగానే కరిగిపోతుందన్నమాట. చూడండి మీకు తెలుస్తుంది కదా! ఇది దీంట్లో ఇలా మెల్లగా దానికి అదే కరిగిపోతూ ఉంటుంది. మీరేమీ అసలు తిప్పాల్సిన అవసరం లేదు. చూడండి అదే బ్లాక్‌గా మారిపోతుంది. మెల్లగా కరిగిపోయి అదే కరిగిపోతుంది. కొన్ని శిలాజులైతే మనం తిప్పాల్సి ఉంటుంది. ఇదేమి మీకు ఇలా తిప్పేస్తే తిరిగిపోతుందని ఏం లేదు. కొంతసేపు ఇట్లా పెట్టేస్తే అదే కరిగిపోతుంది. మెల్లగా డార్క్ కలర్ వచ్చేస్తుందన్నమాట. వాటర్ అంతా చాలా డార్క్ కలర్ వస్తుంది. జనరల్గా శిలాజిత్తు కొంచెం వేడండి, వేడి చేస్తుంది. ఏ కాలంలో అయినా ఇది తాగుతున్నప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాలి. అదే వేసవి కాలం అనుకోండి, కొంచెం నీళ్ళతో పాటు మన మజ్జిగ, ఒక కీర తిన్నా కూడా సరిపోతుంది అన్నమాట. మీకు ఇంకా వేడి చేయడం అనేది ఉండదు. చూడండి మొత్తం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది. మీకు ఇంకా ఎంత డార్క్ వాటర్ వచ్చింది. బయట దొరికే శిలాజిత్ అంటే మేము అక్కడ ఉంటాం కాబట్టి ఎలా చేస్తారు అనేది తెలుసు. కొన్ని విషయాలు మేము మాట్లాడకూడదు కాబట్టి నేను ఎలా చేస్తారు అనేది బయట దొరికే నేను చెప్పను, మాట్లాడట్లేదు. కానీ చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. మనకి చూడడానికి ఎంత వచ్చేసిన తర్వాత ఇలానే ఉంటుందన్నమాట. సో ఇది శిలాజిత్ ఇలా వస్తుందండి వాటర్లో కలుపుకుంటే. మీరు వాటర్లోనే కాదు, ఇది పాలల్లో కలుపుకోవచ్చు, జ్యూస్లో కలుపుకోవచ్చు, కాఫీలో కలుపుకోవచ్చు, టీలో కలుపుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎలాగైనా కలుపుకోవచ్చు. నేనైతే మాత్రం వాటర్లోనే, నీళ్ళల్లోనే కలుపుకొని తాగండి అని చెప్తా. కొంతమంది ఇదే శిలాజిత్ కాఫీలో కూడా కలుపుకొని తాగుతారు. అంటే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీస్ అట్లాంటి వాటిలో కూడా కలుపుకొని తాగొచ్చు. టీ కాఫీ అంటే మనం పాలు పోసుకొని షుగర్ వేసి చేసేది కాదండి. టీ అంటే హెర్బల్ టీ, కాఫీ అంటే బ్లాక్ కాఫీ. సో దాంట్లో కూడా కలుపుకొని తాగొచ్చు. అలానే జ్యూసెస్లో కూడా కలుపుకొని తాగొచ్చు. జనరల్గా నేను వాటర్లో మార్నింగ్ తాగమని చెప్తాను. మార్నింగ్ ఒకసారి తాగేసేయండి అని చెప్తాను. సో ఇది ఒరిజినల్ ప్యూర్ శిలాజిత్ అండి. ఇవాళ శిలాజిత్ మీద చాలా 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 ఇవి ఉన్నాయి. జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు శిలాజిత్ తీసుకోవాలని అనుకుని ఆ గమ్మీస్ ఇట్లాంటివన్నీ కూడా తింటున్నారు. బట్ నిజంగా వచ్చే రిజల్ట్ అంతా ప్యూర్ శిలాజిత్తో ఉంటుందండి. మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. యాసిడిటీ, కడుపులో మంట, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా తొందరగా 4-5 రోజుల్లోనే తగ్గుతాయి. పెయిన్స్, ఎక్కడైనా జాయింట్ పెయిన్స్, బాడీలో ఇన్ఫ్లమేషను, ఇవి కొంచెం టైం పడతాయి. ఒకళ్ళు 2 months వాడితే చాలండి. ఎవ్రీ ఇయర్ ఒక 2 నెలలు వాడి వదిలేసాయి.
సో మీ ఎనర్జీ లెవెల్స్ అలాగే హార్మోనల్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది, స్ట్రెస్ అండ్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది. అందుకే అరుణ యోగా శిలాజిత్ చాలా పవిత్రమైనది, అలాగే అంటే ఆ స్వచ్ఛతగా ఉంటుందన్నమాట, ఆ ప్యూరిటీ. నేను కూడా ఈ శిలాజిత్ గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇన్ని చూసిన తర్వాత, దీని గురించి బాగా తెలిసిన తర్వాత ఈ శిలాజిత్ ప్యూర్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ శిలాజిత్ని తీసుకొచ్చాము. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.